నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా దేశానికి ఆదర్శం ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను నిజాంపట్నం సముద్ర తీరంలో విషాదం విహారయాత్రకు వెళ్లిన 4 పిల్లలు గల్లంతు గ్రామాల అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సూర్యాపేట జిల్లా జూనియర్ కాలేజ్ లో యోగా దినోత్సవం శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూసి క్రైస్తవులకు సంబంధించి శ్మశాన వాటికను త్వరలోనే ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తామని హోమ్ మినిస్టర్ తానేటి వనిత అన్నారు. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లోని చర్చ్ ఆఫ్ షాలోంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రుడా చైర్మన్ షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు. భరత్ గారు అలాగే హోమ్ మినిస్టర్ గారు రాజా గారు సన్మానిస్తున్నారు. గట్టిగా చెప్పడం కూడా ఏమంటో కూడా ఇస్తున్నారు. సత్కరిస్తున్నారు. అలాగే మన యొక్క అందరూ కూడా తర్వాత టైం ఉంది, అందరూ కూడా సన్మానించవచ్చు. మరి వారిని ఫెలోషిప్ మరి ఒక మన దాదాపు కట్టిస్తున్నారు, ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నారు, లేక టిటిఫైలు వేస్తున్నారు. అంటే ఎట్లా ఉంటుందంటే మేము ఈ స్థితికి రావడానికి, ఈ స్థాయిలో ఉండడానికి దేవుడు కారణం, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప అని మేము చెప్తా ఉంటే సాతాను ఏం చేస్తుందంటే వెంటనే దేవునికి మహిమకరంగా ఉండే ఏ వాక్యాన్ని, ఏ పనికి కూడా సవ్యంగా ఉండలేదు. వెంటనే అక్కడ అవమానకరంగా ఉండాలి. మా వలన పార్టీకి, దేవునికి అవమానం వచ్చేయాలి, వెంటనే ఏదో ఒక న్యూస్ వచ్చేయాలి. ఆ విధంగా సాతాను పనిచేస్తుంటుంది. కనుక మీరు ఎప్పుడు కూడా జగనన్న విషయంలో కానీ, మా విషయంలో కానీ, మీ అనుదిన ప్రార్థనలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీ ప్రార్థనలే మాకు ఎప్పుడు కూడా కవచంలా ఉండాలి. అవి ఎప్పుడు మమ్మల్ని నడిపించాలి. దేవుని నామానికి మేము ఇంకా మహిమ తెచ్చేవారంగా మేము పనిచేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున మరి మీ అందరి ప్రార్థనా సహాయాలు మేము ఎప్పుడు తీసుకుంటున్నాము. నేను ఒకటే చెప్తానండి, మీకు అందరికీ కూడా ఎప్పుడు మీ సంతోషాలలో మేము జ్ఞాపకం రాకపోయినా పర్వాలేదు, కానీ మీకు ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు తప్పకుండా మీకు ఒక ఆడబిడ్డ ఉంది, మీ ఇంటి బిడ్డ ఉందని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాము. అలానే ఇందాక మా ఎంపీ గారు చెప్పడం జరిగింది, ఇక్కడ ఈ రాజమండ్రి పట్టణంలో బరియల గ్రామ సమస్య అనేది ఉంది. నిజంగా అది ఎప్పటి నుండో అందరూ చెప్తున్నారు. తప్పకుండా ఇక్కడ ఈ నూతనంగా ఏర్పడిన ఈస్ట్ గోదావరి జిల్లాలో మీకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికి మేము ఏమాత్రం కూడా వెనుకాడమని రాజా ఎంపీ గారు, అట్లానే షర్మిలారెడ్డి గారు, మేమంతా కూడా కలిసి మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎప్పుడు జగనన్న కోసం గతంలో 19లో ఏ విధమైన ప్రేమాప్యాయతలు పంచారు, అభిమానాన్ని అందించారు, అదే ప్రేమాప్యాయతలు జగనన్నకి రాబోయే రోజుల్లో కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా దేశానికి ఆదర్శమని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట పట్టణ స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఏర్వాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 64 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేశారని తెలిపారు. ఇవాళ ఇంత పెద్ద డబ్బు రైతాంగానికి నష్టపరిహారం కింద మరి 2,977 కోట్ల రూపాయలు
డబ్బు ఇచ్చారంటే నిజంగా రైతుకి నిజమైన పండుగ. ఏరువాక వచ్చే రోజునే ప్రతి రైతు కూడా వారి బ్యాంక్ అకౌంట్ లో మరి కొంతమంది లక్షలు బండి, కొంతమంది వేలు బండి రైతులకి ఒక భరోసా కల్పించారు. నాకేం పర్వాలేదు. వ్యవసాయం చేసే రైతులకి ఒకప్పుడు చాలా మంది భయపడేవాళ్లు. వర్షాలు ఎలా ఉంటాయో, తుఫాన్లు ఎలా ఉంటాయో, తెగుళ్లు ఎలా వస్తాయో, ఎంత నష్టపోవాల్సి వస్తుందని చెప్పి చాలా మంది రైతులు వ్యవసాయానికి కౌలుకి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవాళ కౌలుకి ఇవ్వాల్సిన పని కూడా లేదు. తప్పకుండా రైతుకు కూడా ఒక భరోసా కల్పించారు ఈ ప్రభుత్వం. రైతు కూడా నాకేం నష్టం రాదు, ప్రభుత్వం నన్ను ఆదుకుంటుందని చెప్పి ఒక నమ్మకాన్ని కల్పించింది ఇవాళ ఈ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ రైతులకి, కౌలు రైతులకు కానీ నిజంగా ఈ ఉచిత బీమా పథకం వల్ల అందరు రైతులు కూడా ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నారు. తప్పకుండా ఈ పథకాన్ని మేము అన్ని రకాలుగా ఏ పంట వేసిన రైతుకి మరి నష్టపరిహారం లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పథకం దేశానికే ఆదర్శం. ఇవాళ రాష్ట్రంలో 26 పంటలకి ఖరీఫ్లో జరిగిన అధిక వర్షాలు కానీ, తుఫాన్లు కానీ, అలాగే తెగులు కానీ అనేక రకాల వల్ల ఆర్బీకే తరఫున ఉన్న శాస్త్రజ్ఞులు, ఆర్బీకే తరఫున ఎవరైతే అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారో, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది రైతాంగానికి 26 రకాల పంటలకి నష్టపరిహారం చెల్లించింది. వాళ్ళ గత ప్రభుత్వంలో అయితే ఇప్పుడు జరిగిన నష్టానికి 3-4 సంవత్సరాల తర్వాత ఇన్పుట్ సబ్సిడీ అంటూ ఇచ్చేవాళ్లు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతులు ₹1 కూడా ప్రీమియం కట్టకుండా ప్రభుత్వమే నేరుగా రైతుల తరఫున ప్రీమియం చెల్లించి ఎవరైతే పంట వేశారో ఆ పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, తెగుళ్ల వల్ల కానీ, నకిలీ విత్తనాల వల్ల కానీ, లేకపోతే ఇతరత్ర సాంకేతికపరమైన కారణాల వల్ల పంట నష్టపోయిన రైతాంగానికి ఇవాళ ప్రభుత్వం వెన్నుదన్నుగా మేమున్నామంటూ ఇవాళ ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేసి, కేవలం బీమా అంటే నిజమైన బీమా, గత ప్రభుత్వంలా కాదు, వెంటనే అదే సీజన్లో నష్టపోయిన రైతాంగానికి అదే సీజన్లో మళ్లీ తిరిగి పంట నష్టాన్ని కూడా ఇవాళ 26 రకాల పంటలకి 2,977 కోట్ల రూపాయలు డబ్బుని మరి మొన్ననే మారుమూల గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ అన్నారు. జిల్లాలోని సారంగపూర్ మండల కేంద్రంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టి నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఎంపీపీ కోల జమున శ్రీనివాస్, సర్పంచ్లు రాజేందర్ రెడ్డి, రామారావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అనంతపురం పట్టణ శివార్లలోని వడియంపేట గ్రామ సమీపంలో గుంతకల్లు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. బస్సులోని 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన వారిని హైవే పెట్రోలింగ్ సిబ్బంది ద్వారా ఆసుపత్రికి తరలించారు.
క్లీనరు పడలే కదా సార్ ఎక్కడ అది కింద పడిందే వాళ్ళ జరుగుతుంది. పల్లెలు పడేది ఎట్లా నుండి కొంతకాలకు వచ్చి బస్సు ఎక్కిన వెనక సీట్లో కూర్చుండే రైలు కాడ కూర్చుంటాను టైం అవుతుంది ఎప్పుడు భోజనానికి ఆదాయానికి వద్దు అనుకున్నా బస్సు ఇట్లా తగ్గులే పోయింది. అప్పుడే క్యాబ్ కూడా వచ్చింది. నేను వచ్చింది తగ్గులోకి వెళ్ళిపోయి బస్సు వెళ్ళిపోతానే ముందు రోజులు సుమారు కలిసి దెబ్బలు పడ్డా. నా మీద వచ్చి మీద పడ్డాను జనాలు. నాకు త్వరగా పని చేయలే, ఊపి రాలే, వెనకాలంతా స్వస్థ రాలేదు సరిగ్గా, అంతా మీద పని చేద్దాం. ఏ టైంలో జరిగింది? 11:45 11:50 ఏమైనా అర్థం వచ్చిందా అక్కడ? నేను ఏమొచ్చిన బస్సు ముందు చూడలే, నేను ఏమొచ్చిన మనం చూడలే. నేను నాకు సీట్లో కూర్చున్నా, మన రైలు కాడ కూర్చున్నా. ఎంతమందికి గాయాలు తగిలింటాయి? ఒక 10 మంది కాయలు ఫుల్ కాయాలంటే చాలా వాళ్ళకి సీరియస్ సీరియస్ గా ఎత్తకపోయి సుమారు. నేను కొడుకులు ఫోన్ చేసి సీరియస్ ఆడుతున్నా. కొడుకు ఫోన్ చేస్తాను, నంబర్ లేవు నా దగ్గర. నాకు ఎవరి నంబర్ 108 పిల్లలు కొడుకులు సీరియస్ చేసి కెంపులు ఆడుతున్నా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కసాపురం పోయింటాను, 4 వేలు కూడా బద్దపల్లి మండలం. నేను దేవుడు పోయింటాను. మీరు ఒక్కరేనా? నేను అవన్నీ. నేను అనంతపురం డిపో మేనేజర్ని. ఈరోజు సుమారుగా 11:55 అట్లా గుంటకల్ నుంచి అనంతపురం వచ్చేటటువంటి గుంటకల్ డిపోకు సంబంధించిన హైర్ బస్, ఇది ఆర్టీసీ బస్ కాదు. సో ఈ బస్సు దాదాపుగా 31 మందితో రావడం జరిగింది. వడియంపేట జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి సడన్గా ఒక ఆటో లెఫ్ట్ సైడ్ నుంచి వడియంపేటలోకి వెళ్ళడానికి సడన్ కట్ తీసుకొని రావడంతో విధిలేని పరిస్థితుల్లో డ్రైవర్ గారు లెఫ్ట్ సైడ్ బండిని డ్రైవ్ చేయడం జరిగింది. దాంతో అదే స్పీడ్ మీద రావడంతో కొంత చేలోకి కొద్దిగా దిగింది టైర్ అయితే. దాదాపుగా ఇందులో ఒక 8 మంది దాకా చిన్న చిన్న గాయాలైనాయన్నారు. మా కండక్టర్ డ్రైవర్ కూడా చిన్నపాటి గాయాలైనాయి. ఈ హైవే రూల్స్ను పాటించుకోకుండా రావడంతోనే ఇలా జరిగింది. హైవే రూల్స్ ప్రకారంగా వాళ్ళు అక్కడ ఏ వెహికల్ లేనప్పుడు మాత్రమే రోడ్డును క్రాస్ చేయాలా. అలా చేయకుండా సడన్గా రోడ్డును క్రాస్ చేయడానికి ప్రయత్నం చేయడంతో వీళ్ళకు ఎటువంటి సిగ్నల్ ఉండదు కాబట్టి దాంతో ఆ విధంగా జరగడం. ఎంతమంది గాయాలయ్యారు? 8 మంది దాకా బస్ ప్యాసింజర్లకు చిన్నపాటి గాయాలు ఉన్నాయి. మా డ్రైవర్ కండక్టర్లకు కూడా చిన్నపాటి గాయాలు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన 4 పిల్లలు గల్లంతయ్యారు. 12 ఏళ్ల ఫజియా సుల్తానా మృతదేహం లభ్యం కాగా స్థానికులు బాలుణ్ణి కాపాడారు. 2 పిల్లల మృతదేహాల కోసం గాలిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
పడిపోయారు. మేము వెళ్ళేలోపే కొట్టుకెళ్ళిపోయారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలోని శ్రీ మేధాగురు దక్షిణామూర్తి స్వామివారిని ఆలయ అర్చకులు సుందరంగా అలంకరించారు. స్వామివారిని స్వర్ణాభరణాలతో ముడి శనగలతో అలంకరించి దీపధూప నైవేద్యం కర్పూర హారతి సమర్పించారు. स्वामी पटेल स्वामी దగ్గర తీసేస్తాను. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. హన్మకొండ జిల్లా వేలేరు గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు పోచమ్మ కాలనీలో గల ఇండ్ల స్థలాలను పేదలకు పంపిణీ చేయాలని కోరుతూ తహసీల్దార్కు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ పాదాభివందనం చేశారు. ఇల్లు లేని పేదలతో కలిసి తహసీల్దార్ సమ్మయ్యకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సలీం మాలిక్, సారా వెంకటేష్, మునిగడప రాచమ్మ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వచ్చి ఈ యొక్క గతంలో 2005-2006 సంవత్సరంలో వచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించినటువంటి స్థలంలో ఆ రోజు వచ్చినటువంటి బాధితులందరికీ శాశ్వతమైన పరిష్కారం చేయాలని చెప్పి మన ఎంఆర్ఓ సమ్మయ్య గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ 2005-06 సంవత్సరంలో ఎవరెవరైతే కట్టుకోకుండా నిరుపేదలుగా ఉండి ఎల్లీఏళ్ళగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు నిన్న మొన్న జరుగుతున్నటువంటి పేపర్లలో ప్రచురణార్థమైనటువంటి కేవలం 3 వ్యక్తులకే ఇచ్చి మిగతా వ్యక్తులకు ఏ విధంగా ఇయ్యలేదు అని చెప్పి దాని మీద చేయడం జరిగింది. ఆ పర్మిషన్ గురించి అని చెప్పి మిగతా ఉన్నటువంటి వ్యక్తులకు అదే విధమైనటువంటి పరిష్కారం, అదే విధమైనటువంటి
మనకు శాశ్వతమైన పరిష్కారం అందాలి, పర్మిషన్ అందాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ యొక్క విలేకరులందరికీ ప్రత్యేకంగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా చాలా మంది చాలా విధాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నిన్న మీరు విన్నటువంటి రిపోర్ట్లలో కూడా ఉన్నది. మేము ఎక్కడైనా అడ్డుకున్నట్టు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే దానికి మేము శిరస వహిస్తాము. ఎక్కడ అడ్డుకున్న చర్యలు లేవు, ఎక్కడ భయపెట్టినటువంటి చర్యలు లేవు. పాపం తమ్మునికి తెలియనటువంటి విషయం ఏంటంటే సద్దాం మనకు 2 ఇళ్ళు ఉన్నాయని అంటా ఉన్నాడు. సద్దాం మనకు 2 ఇళ్ళుగా తమ్మి 4 ఇళ్ళు ఉన్నాయి, 4 ఎకరాల భూమి ఉన్నది, 2 కార్లు ఉన్నాయి, 2 బండ్లు ఉన్నాయి. అవన్నీ తమ్మి ఎవరిని దేహి అని అడుకోలే, నా రెక్కల కష్టంతో సంపాదించుకున్నదే. మీకు చెప్పినటువంటి వ్యక్తులు పాపం అని కూడా తెలియనట్టున్నది. అవన్నీ రెక్కల కష్టంతో సంపాదించుకున్నది. ఈ రోజు ఈ బాధితుల కోసం ఈ రోజు స్వయంగా ఎంఆర్ఓ గారి పాదాభివందనం కూడా చేయడం జరిగింది. ఈ బాధితులకు న్యాయం చేయమని, ఈ బాధితులకు శాశ్వతమైన న్యాయం జరిగేంత వరకు మొక్కవని దీక్షగా పట్టుదలతోటి దీన్ని సాధించే వరకు మేమందరం శ్రమిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్కటువంటి నీళ్ల మీద దెబ్బేసే మాటలు మాట్లాడే విధంగా కాకుండా మేమందరం వారికి దీనికోసం ఎక్కడికైనా సిద్ధం. ఏ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవడానికైనా, ఏ మినిస్టర్ గారి దగ్గరికి పోవడానికైనా కానీ సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ మా ఎమ్మెల్యే గారు వచ్చిందని చెప్పి సర్పంచ్ గారు అటు వెళ్ళడం జరిగింది. అందుకోసమనే మేమందరం ఈ ప్రజలను తీసుకొని రావడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ ఈ యొక్క ప్రజలందరికీ, ఈ బాధితులందరికీ న్యాయం చేకూరే విధంగా సాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎవరెవరైతే రాసియలేదో వాళ్ళందరూ కూర్చొని రాసిచ్చి మనకు రిసీవ్డ్ కాపీ ఉంటుంది. ఆ రిసీవ్డ్ కాపీ అనేది కూడా మనం తీసుకోవాలి. రిసీవ్డ్ కాపీ ఇస్తారు. ఎవరు అధైర్యపడకుండా నేను ఉంటా తల్లి, అర్థమైందా? మీకోసం నేను ఏం చేసినా మీరు చూసి ఇప్పుడు అందరు ఇంకా అది చేసుకుని కాదు, మనం చేసేది మన కోసం చేస్తాను. విన్నారా తల్లి? ఇంకేది ఎవరు మర్చిపోకూడదు. మీరు చేయరు, ఎవరైతే ఇవ్వకపోతే మళ్ళీ నాకు చెప్పండి. ఇంకే నేను ఉంటాను. సద్దామన్నకి ఈ పరిస్థితి అంటే నేను గుర్తిస్తాను. విన్నారా తల్లి? మంచిది. రాసి అందరికి రాసి రిసీవ్డ్ తీసుకోండి. మన రిసీవ్డ్ ఇస్తారు. చెప్పిస్తారు పరిష్కారం ఎన్నో చెప్తే ఏం పరిష్కారం మనకు చెప్తారు. దాని గురించి తీసుకోండి. నువ్వేం ఇవ్వకపోతే ఎందుకు ఇస్తారు మళ్ళీ నేనే అడుగుతా. ఎవరికి భయపడకూడదు, ఎవరికి రూపాయి ఇవ్వకూడదు. ఇంకేం ఏదంటే అందరి పత్రాలు అందరికి స్వామి అయ్యో ఒక్కరు ఇస్తే సరిపోతుంది. దాదాపు అక్కడ 38 మంది ఇంకా పెండింగ్ వాళ్ళకి దయచేసి నేను మీకు విన్నవించింది కొంతమంది చెట్ల కింద పడుకుంటున్నారు, ఇళ్ళ స్థలాలు గుడిసెల కింద. దయచేసి మీరు వెంటనే దీని మీద శాశ్వతమైన పరిష్కారం చూడాలి. ఈ యొక్క 40 మంది కోసం తప్పకుండా చూడండి. దయచేసి నేనన్నా చెప్తున్నాను తప్పకుండా. అయినా మా ప్రజల కోసం ఎందుకంటే ఎవరికి అన్యాయం జరగదు, ఎవరికి అన్యాయం జరగదు. సాంక్షన్ వచ్చిన వాళ్ళకే ఇవ్వండి. దయచేసి ఎవరికైతే కేటాయించబడింది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా ఆయుష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించిన శోభాయాత్రలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, డిఎంహెచ్ఓ కోటాచలం తదితరులు పాల్గొన్నారు. విద్యారంగానికి తీవ్ర నష్టం కలిగించే జీవో 170ను రద్దు చేయాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జిల్లా కేంద్ర కార్యాలయం ఎదుట ఏపీ ఉపాధ్యాయుల సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పాఠశాలలో 2 మీడియాలు కొనసాగించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర కమిటీ ప్యాప్టో సంఘాల కమిటీ పక్షాన అన్ని జిల్లా కేంద్రాల్లో
ప్రభుత్వం ఇటీకాలం ఇచ్చినటువంటి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయాలని పిలుపిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు కోనసీమ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఇది ఏంటి డిఓ గారికి ఈ 117 జీవో మీద వ్యతిరేకతతో ఇచ్చినటువంటి వినతి పత్రం ఇవ్వాలని, అలాగే ఈ సమావేశానికి మన ప్రీతమ నాయకులు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఈ బదిలీల సందర్భంగా దానితో పాటు పునః పంపిణీ పేరుతోటి రేషనలైజేషన్ ఉత్తర్వులు 117 ఇచ్చింది. ఈ ఉత్తర్వులు విద్యారంగాన్ని విధ్వంసం చేస్తున్నాయని చెప్పదలిచింది. ముఖ్యంగా ఈ 117 ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి ఉపాధ్యాయులకి నష్టం, ఉపాధ్యాయుల మీద పని భారాన్ని పెంచేవి, అలాగే విద్యార్థులకి నష్టం, పాఠశాలలు తరలించడం, పాఠశాలలు మూసేయటం, విద్యార్థులకి తగినంత మంది ఉపాధ్యాయులు లేకుండా చేయటం, ఆ రకంగా విద్యార్థులకి నష్టం. మొత్తంగా చూసినట్లయితే పాఠశాల విద్యనే మొత్తం విధ్వంసం చేసేటువంటి ఈ 117 ఉత్తర్వుల్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలతో ఎమ్మెల్సీలతో సమావేశం పెట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య ఆరోగ్య విధానంపై ప్రత్యేక కసరత్తు చేశామని మంత్రి హరీష్ రావు అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ప్రారంభించారు. ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కోరిక మేరకు జిల్లా కేంద్రంలో 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ओम नमो द्रवन्ते राजावृणो द्रवन्ते बृहस्पतिं ध्रुवन्त इन्द्रस्तदाष्टन्धरतसुं मुहूर्तकाले सावधान स्मृतिने सावधान కష్టపడి చదవండి, తల వంచి చదవండి. ఒక్క ఈ నెల 2 నెలలు మీ యొక్క తాత్కాలికమైనటువంటి ఆనందాలకు దూరంగా ఉండండి. జీవితం అంతా ఆనందమయంగా గడపండి. ఈ 2-3 నెలలు కూడా ఆ ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు, రీల్లు, ఇంకేమీ ఉంటాయి, పబ్జీ గేమ్స్, ఇవన్నీ బంద్ పెట్టి కొద్దిగా మీరు చదువుకోవాలి. తల దించిన తల ఎత్తకుండా మీరు చదివితే జీవితం అంతా తలెత్తుకొని బతకగలుగుతారు. పేరు విశ్వరావు సువర్ణ, నెక్స్ట్ వన్ రమాదేవి, సువర్ణ, జ్యోతి, శ్రీరామ్, విష్ణు, సంధ్య, మౌనిక, రాధిక, దీక్ష, ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా దేశానికి ఆదర్శం. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను. నిజాంపట్నం సముద్ర తీరంలో విషాదం. విహారయాత్రకు వెళ్లిన 4 పిల్లలు గల్లంతు. గ్రామాల అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం. జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. సూర్యాపేట జిల్లా జూనియర్ కాలేజ్లో యోగా దినోత్సవం. శోభాయాత్రను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి.
ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.